2017 నవంబర్ 6వ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న చేపట్టిన శ్రీ ప్రజా సంకల్ప యాత్ర రాష్ట్ర ప్రజల్లో పెను మార్పులు తెచ్చి చారిత్రాత్మకమైన పరిపాలనకు శ్రీకారం చుట్టింది. ఈ పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం 60 వార్డు నందు పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మల్ల విజయప్రసాద్ ఆదేశాల మేరకు 60వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి డాక్టర్ పివి సురేష్ ఆధ్వర్యంలో భారీగా పాదయాత్రను నిర్వహించారు. దీనికి జనసందోహం తాళమేళాలతో అంగరంగ వైభవంగా జరిగింది. జనం జగన్మోహన్ రెడ్డి విజయాన్ని మరొకసారి గుర్తు చేశారు. ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు కలిదిండి బద్రీనాథ్, మాజీ కార్పొరేటర్ పిల్ల కన్నబాబు, నరేష్, మద్దాల శ్రీను, వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు, అనుబంధ సంస్థ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాకారం చేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పవచ్చు. ఆయన ఈరోజు కూడా ఏం చెప్తున్నారు, విశాఖపట్నం తీసుకుంటే విశాఖ జిల్లాలో ఎంతోమంది అంటే ఇదివరకున్న గవర్నమెంట్లో ఉన్న నాయకులు, టీడీపీ నాయకులు చాలా దారుణంగా భూ కబ్జాలు చేసిన సంగతి మన అందరికీ తెలుసు. ఏం చెప్తున్నారంటే ఆయన ఎవరైతే భూ కబ్జాలు చేశారో వాళ్ళ ఆస్తులు తీసుకోమని చెప్తున్నారు తప్ప పేదవాడిది ఎక్కడ టచ్ చేయమని చెప్పట్లేదు. ఆయన ఆలోచన ఒకటే, పేదవాడిని గుడ్డు చప్పుడు తెలుసుకున్న మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రికి మించిన తనయుడిలాగా ఆ రోజున మనం చూసాం రాజశేఖర రెడ్డి పరిపాలన. అంతకన్నా ఎక్కువగా తండ్రికి మించిన తనయుడు అనిపించుకుని ఈ రోజున ఏం చెప్పారు, మా నాన్నగారు ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తానని చెప్పి మనం అందరూ చాలామంది ఇళ్లలో చూస్తాం. దేవుడి ఫోటోల పక్కన రాజశేఖర రెడ్డి ఫోటో ఉంటుంది. రేపొద్దున ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, నాకు తెలిసి ఒక 30-40 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉంటారని ప్రతి ఒక్కరు ఆశిస్తాను. మా పశ్చిమ నియోజకవర్గంలో 60 వార్డులో ఆఖరి రోజున పాదయాత్రకి అశేష జనవాహిని పిలవకుండా, ₹1 ఎవరికి ఇవ్వకుండా, మంచినీళ్ళు ప్యాకెట్ ఇవ్వకుండా ఎంతమంది వచ్చారు అంటే అది మన ఎవరి గొప్పతనం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం చూసి మన ఎమ్మెల్యే గారు డాక్టర్ మల్ల విజయప్రసాద్ గారు ఏ విధంగా మనసున్న నాయకుడు, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో మన పశ్చిమ నియోజకవర్గం 3 మనసున్న మహానాయకులు తయారయ్యారు. ఒకళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు, రెండో మన ఎంపీ సత్యనారాయణ గారు, అదేవిధంగా మన నియోజకవర్గ సమన్వయకర్త మల్ల విజయప్రసాద్ గారు. మనం చూస్తూ ఉన్నాం, గెలిచిన నాయకుడు ఎప్పుడైనా ప్రజల్లో కనబడుతున్నాడా, ఇంట్లో కూర్చున్నారు. కానీ మా నాయకుడు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నానని చెప్పి, కరోనా చూడలేదు, ఇంకోటని చూడలేదు, ప్రతి విషయంలో కూడా మాకు తోడంటూ ఉంటే సురేష్ మీకు నేను ఉన్నాను అని చెప్పి భుజం మీద చేసి ఈరోజు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మల్ల విజయప్రసాద్ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.